అరే ఆస్ట్రేలియా మజాకా నీ అవ్వ ఫస్ట్ మ్యాచ్ గెలిచేపాటికి సిరీస్ మొత్తం గెలిచేస్తామనేలా ఫీల్ అయిపోయారు. ఇప్పుడేం జరిగింది? నీ అవ్వ సెకండ్ మ్యాచ్ గెలిచాము, థర్డ్ మ్యాచ్ వర్షం పడి మ్యాచ్ పోయింది. లేకపోయింటే థర్డ్ మ్యాచ్ కూడా గెలిచే వాళ్ళము. ఇప్పుడు ఫోర్త్ మ్యాచ్ కూడా గెలిచేసాము. నీ అవ్వ ఉన్న ఒక్క మ్యాచ్ గెలిచేసి ఈసారి బీజేటీ మాత్రం ఆస్ట్రేలియాదే అనేలా చేస్తాం. అరే అలాగే ఈజీగా టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కి చేరుతాం, రెండోసారి గద కొట్టేస్తాం. అరే ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నా? నీ అవ్వ సైలెన్సర్ ఫ్యాట్ కమెంట్స్, కథ మొత్తం వేరే ఉంటది. అరే మీరు ఈ మ్యాచ్ ఏ విధంగా గెలుస్తారో అది చూద్దాం. నీ అవ్వ లాస్ట్ మ్యాచ్ అయితే జస్ట్ మిస్ అయిపోయింది, లేకపోయింటే డ్రా చేసే వాళ్ళము. ఈ మ్యాచ్ లో మిమ్మల్ని ఒట్టిగానే పిసికి ఈసారి బీజేటీను మేమే సొంతం చేసుకుంటాం. నీ అవ్వ టెస్ట్ ఫైనల్స్ అంటారా? మీరు వెళ్ళేది శ్రీలంకకి. నెక్స్ట్ 2 మ్యాచ్లు శ్రీలంక మిమ్మల్ని ఒట్టిగానే క్లీన్ స్వీప్ చేసి పడేస్తుంది. అరే ఏందే రోహిత్, కలమైనా కంటున్నావా ఏంటి? నీ అవ్వ ఈ మ్యాచ్ మేమే గెలిచేస్తామంటే మీరు గెలుస్తారంటున్నారేంటి? నీ అవ్వ ఒట్టిగానే పిసికేసి ఈజీగా టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కి అడుగు పెట్టేస్తాం. అరే ఆస్ట్రేలియా అంటే ఫైర్ అనుకుంటురా? నీ అవ్వ వైల్డ్ ఫైర్, కథ మొత్తం వేరే ఉంటది. అరే సిడ్నీలో మ్యాచ్ అంటే ఇండియాకి పూనకాలే. నీ అవ్వ ఒక్కొక్కరిని ఒట్టిగానే పిసుకుతాం, బీజేటీ కప్పు మేమే కొడతాం. ముందునే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారనేసి మా పిల్లగాళ్ళు మంచి కాకపై ఉన్నారు. ఒక్కొక్కరు ఒట్టిగానే కొట్టి మిమ్మల్ని నామం రూపం లేకుండా చేసి పడేస్తాం. ఇండియా అంటే ఫ్లవర్ కాదు బ్రాండ్ అనేలా చేస్తాం. అరే ఏందే పంతు, మ్యాచ్ చెట్లో గెలిచేద్దని తెలిసి కూడా మళ్ళీ ఆ 6 కొట్టడానికి ప్రయత్నించావెందుకు? నీ అవ్వ నీ నుంచిన మ్యాచ్ మొత్తం పోయింది. సెకండ్ సెషన్ మొత్తం మంచిగా ఆడి లాస్ట్ సెషన్లో ఆ కొట్టడానికి ప్రయత్నించడం ఏంది? అరే నువ్వు అవుట్ కాకపోయింటే మిగతా వాళ్ళు అవుట్ అయ్యే వాళ్ళు కాదు. అప్పుడు మ్యాచ్ ఈజీగా డ్రా అయ్యేది, మనం టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కి వెళ్ళే ఛాన్స్ ఉండేది. అరే ఏందే విరాట్, ప్రతి ఒక్కరు నన్నే పట్టుకున్నారు. నీ అవ్వ సెకండ్ సెషన్ మొత్తం మంచిగా ఆడా కదా, ఇక ఉన్న ఒక సెషన్ వాళ్ళు ఆడొచ్చు కదా. నీ అవ్వ నన్నే పట్టుకున్నారేంది? నేనేదో నా స్టైల్లో మ్యాచ్ గెలిపిస్తామని ట్రై చేశా. నీ అవ్వ ఫస్ట్ బాలే వికెట్ పడిపోయా, నేనేం చేసేది? అరే ఆస్ట్రేలియా అంటే చీటర్స్, చీటర్స్ అంటే ఆస్ట్రేలియా. నీ అవ్వ అసలు నాకు బాల్ టచ్ కానే లేదు, అలాంటిది ఊరికేనే వికెట్ ఇచ్చేశారు. ఆ స్నికోమీటర్ లో కూడా వేవ్స్ కనిపించలేదు, అలాంటప్పుడు ఎలా వికెట్ ఇస్తారు నాది? లేకపోయింటే ఇండియాని ఈజీగా డ్రా చేసేవాడిని, అలాగే నా సెంచరీ కూడా పూర్తి చేసేవాడిని. నీ అవ్వ చీటర్స్ అంటే ఆస్ట్రేలియానే. అరే చాలుండే జైస్వాలు, నీ అవ్వ నీకు టచ్ అయింది కదా, కెమెరాలో అంత ఈజీగా కనిపిస్తే కూడా టచ్ కాలేదని చెప్తున్నావు. ఒక్కొక్కసారి స్నికోమీటర్ పనిచేయకుండా పోతుంది, అలాంటప్పుడు థర్డ్ అంపైర్ ని గౌరవించాలి. అరే అది బాయ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకర్రి. ఓకే బాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.